హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మనం ఇన్స్టెంట్ లడ్డు చేస్తున్నామండి. బూందీ చక్కెర ఈ బౌల్లో కొంచెం తక్కువ తీసుకున్నాము. ఒక గిన్నెలో వేసుకొని వాటర్ అది మునిగే వరకు కొంచెం వాటర్ అయితే వేసుకుందామండి. ఇది చక్కెర పాకం అయ్యేదాకా మనం కొంచెం వెయిట్ చేద్దాం. ఇన్స్టెంట్ బూందీ తీసుకున్నామండి, బూందీ ప్యాకెట్. ఇది సూపర్ మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంటుందండి. ఇలా దీంట్లో అయితే యాలకుల పొడి వేసాము. ఈజీగా ప్రాసెస్ అనేది చూపిస్తున్నామండి. ఇలా చేసుకుంటే మనము ఇలా బూందీ అయితే ప్లెయిన్ బూందీ అండి ఇది. దీంట్లో కారం ఉప్పు అనేది ఏమి ఉండవు. ప్లెయిన్ బూందీ ఇది తీసుకొచ్చుకొని మనం లడ్డూలాగా చేసుకుంటే భగవంతునికి సమర్పించవచ్చు. ఇంకా ఏదైనా అకేషన్స్ అప్పుడు త్వరగా అయిపోతుందండి. మనం బూందీ చేయాలంటే చేయొచ్చు, కానీ ఆ ప్రాసెస్ అనేది లాంగ్గా ఉంటుందండి. అది కూడా ఒకసారి వీలైతే అది కూడా ఒకసారి పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇది చక్కెర పాకం అవుతూ ఉంది కదండి. అవుతున్నప్పుడే మనం గట్టిపడాలి ఇంకొంచెం. తర్వాత ఈ బూందీ మనకి లడ్డు స్మూత్గా రావాలంటే ఈ లడ్డు బూందీని ఈ ప్యాకెట్ అండి, ఇది 200 గ్రామ్స్. మనకి ఇందులో ఒక 15 లడ్డూలు అయితే అయినాయండి. ఇందులో నేను ఏం డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఏం వేయట్లేదండి. ఈజీగా సింపుల్గా ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా చేసేలాగా చూపిస్తున్నానండి. పాకం అనేది గట్టిపడింది కదండి. ఇలా బాగా దగ్గర పడినప్పుడు ఈ బూందీని వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. దీన్నే బూందీని ఇంకొంచెం మిక్చర్ లాగా చేసి పౌడర్ లాగా చేసి వేస్తే మనకి బూందీ అనేది స్మూత్గా సాఫ్ట్గా వస్తుందండి. ఇప్పుడైతే నేను అలా చేయట్లేదు. కావాలంటే ఎక్కువ బూందీ ఉన్నప్పుడు మనం అలా చేసుకోవచ్చు అండి. ఇందులోనే కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యిలో వేయించి వేసుకుంటే లడ్డు కట్టుకోవచ్చు. పాకం అనేది ఇంకా కొంచెం గట్టిపడాలి. నెయ్యి 2 స్పూన్లది ప్యూర్ నెయ్యి వేసామండి. బాగా ఒక్కసారి కలుపుకుందామండి. ఇందులో అయితే ఒక 15 లడ్డూల దాకా అయినాయండి, మీడియం సైజు. ఇది మొత్తం చల్లారినాక మనం లడ్డూలు కట్టుకోవాలండి. చాలా వేడిగా ఉంటుందండి. కవర్ వేసుకున్నా కానీ వేడిగా ఉంటుంది. చల్లారినాకనే మనం లడ్డూలు అనేది కట్టుకోవాలి. చేతికి నెయ్యి రాసి ఇది ఇంకా కొంచెం గట్టి పడాలండి. మనకి ఇప్పుడు చూస్తున్నారు కండి, వాటర్ లాగా చక్కెర పాకం అనేది మనకి తగ్గిపోవాలి. గట్టి పడితే మనకి లడ్డు అనేది వస్తుందండి. ఇంకొక 5 మినిట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసుకుంటూ ఉండాలండి. ఇలా వాటర్ అనేది ఉండొద్దు, అప్పుడు మనకి లడ్డు అనేది ఈజీగా వస్తుంది. ఇలా చేసుకొని మనం పూజలప్పుడైనా ఏదైనా అకేషన్స్ అప్పుడైనా ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకొని ఒక 10 మెంబర్స్ ఉంటే ఎన్ని లడ్డూలైనా చేసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మొత్తం గట్టి పడుతుంది కదండి. ఇంకొక 5 మినిట్స్ ఉంచేసుకుంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. వాటర్ చూస్తున్నారు కదండి, ఇంకా కొంచెం వాటర్ దగ్గర పడాలి. చక్కెర పాకం అనేది మనకి దగ్గర పడాలి. ఇలా ఇంకొక 2 నిమిషాలు పెట్టేస్తే అయిపోతుందండి. చల్లారినాకనే ఒక ప్లేట్లో వేసుకొని ఫ్యాన్ దగ్గర పెట్టేసి ఒక 5-10 మినిట్స్ తర్వాతనే కట్టాలండి. చాలా వేడిగా ఉంది లడ్డు అనేది. ఇలా చూడండి, ఇలా లడ్డూలాగా కట్టేసుకుంటున్నాము. కొంచెం చెయ్యికి నెయ్యి అప్లై చేసుకొని లడ్డూలాగా చేసేసుకున్నాము. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఓకేనా ఫ్రెండ్స్? 15-16 అనే లడ్డూలు అయినాయండి. ఇలా గట్టిగా ప్రెస్ చేయాలండి. అది ప్రెస్ అయ్యి సాఫ్ట్గా అవుతుంది కదండి బూందీ అనేది. అప్పుడు మనకు లడ్డు అనేది ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా కలర్ కూడా ఏం వేయలేదండి, సింపుల్ ప్రాసెస్లో అయితే చూపించాను. ఇలా అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేశానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకైతే వస్తాను. మా పాప టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్.